సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరు ఈ కవిత? ఏ కవిత అన్నాను నేను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు. ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండో అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే కంచాయిలయ్య మెదడికే గాలం వేయాలని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరికీ గాలం వేసే బాపత. మీ ఎమ్మెల్యేలకు ఎవరికేస్తుందో తెలియదు. ఎన్నడూ నేను వాళ్ళని ఒప్పుకోలేదు. వాళ్ళకే గాలం వేసి నాకు ఫోన్ చేసి అడుగుడంటే సార్ సార్ అని. ఎప్పుడైనా నేను సారు. కనుక ఈ గద్దర్ కళాక్షేత్రాన్ని తెలంగాణలో నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి ఓ మహా సాంస్కృతిక యోధుల్లాగా ఒక జాక్సన్ మైకేల్ జాక్సన్ లాగా మనము ఈ ప్రపంచానికి గద్దర్ను నిలబెడదాము. ఈ ప్రభుత్వం మనం అండగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.